నా భర్తకు వచ్చే జీతం సరిపోకపోవడంతో జీతం పెంచాల్సిందిగా బాస్కు అడిగాడు. అందుకు అతడు అంగీకరించకపోగా పక్కకు భార్యను పంపితే చూస్తా అన్నట్లుగా సమాధానమిచ్చాడు. ఆనాటి నుండి అమిత్ అరాచకాలు శృతిమించిపోయాయి. ప్రమోషన్ కోసం బాస్తో పడుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు అందుకు ఒప్పుకోవాలంటూ కాల్చుకు తినేవాడు. పోనీ అత్తమామలకు చెప్పుదామన్నా అది సాధ్యపడలేదు. అత్త భర్త చెప్పినట్లు చేయమని చెప్పేది. అమిత్ సోదరుడు సైతం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం చేసేవాడు. ప్రతిఘటించిన ఆమెను దారుణంగా కొట్టేవాడు. విసిగిపోయిన ఆ మహిళ చేతి నరాన్ని కోసుకొని ఆత్మహత్యకు కూడా యత్నించింది. అయినప్పటికీ వారి వేధింపులు తగ్గలేదు. దీంతో ఆమె గతేడాది ఆగస్టులో ఇండోర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల అనంతరం తనకు జరిగిన వేధింపులను తల్లికి చెప్పుకొని భోరున విలపించింది. చివరకు తల్లి అండతోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి విచారణ చేపట్టారు. ఇకపై తన భార్యను వేధించనంటూ అమిత్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో తిరిగి ఆమె భర్త ఇంటికి వెళ్ళింది. కొంతకాలం తర్వాత మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. భర్త ఇంట్లో ఉన్నప్పుడే వేపుకు తింటే, మరిది ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు, స్నానానికి వెళ్లినప్పుడు సైతం వేధించేవాడు. వీటిని భరించలేకపోయిన ఆమె 12 కూతురు ముందే ఇలా చేస్తున్నారంటూ తల్లిదండ్రులకు తెలిపింది. వారు కోర్టును ఆశ్రయించగా మహిళా సంక్షేమ అధికారినితో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ దర్యాప్తులో మహిళపై వేధింపులు నిజమేనని తేలడంతో ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.